ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం జూన్ 6, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానము మనము చూసినట్టయితే తన శిష్యులతో 11 మంది శిష్యులతో యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన దినమందు మాట్లాడుతున్నారు. ఎందు నిమిత్తం అంటే వారిలో కొందరు సందేహించి ఉన్నారు కనుక దేవుడు ఇలా మాట్లాడుతున్నారు. నా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులైతే చెప్పానో ఆజ్ఞాపించానో మీరు గైకొని వారికి బోధించండి. అలాగే నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానని వారందరితో చెప్పండి అని యేసుక్రీస్తు వారు స్వయాన తన నోటితో చెప్పిన మాటలు ఇవి. ప్రియమైన దేవుని సంగమా, ఆయన మనకి ఎలా అయితే భూలోకానికి వచ్చి మాదిరి చూపించి వెళ్ళారో అదే విధముగా మనం నడుచుకోవాలి. అలాగే అప్పుడు ఉన్న మన దేవుడు ఇప్పటికీ కూడా మనతోనే నిత్యము మనలోనే ఉంటున్నాడు. గ్రహించిన వారు నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకంటే ఆయన మాటలు గతించవు. భూమి ఆకాశము గతించినను ఆయన మాటలు గతించవు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళరు. ఆయన మన బంధువుల్లా కాదు, మన చుట్టాల్లా కాదు, మన స్నేహితుల వలె కాదు. ఆయన నిజ దేవుడు, మన రక్షకుడు. మనల్ని ఎన్నడూ విడిచి వెళ్ళేవాడు కాదు. యుగ సమాప్తి అంటే యుగము అంతం అయిపోయినను మీ ఆత్మలకు అంతము లేదు. ఎందుకంటే ఆయనలో నిత్య జీవం, ఆయనలో నిత్య ఆనందం ఉంది. ప్రియమైన దేవుని సంగమా, మనము ఆయన ఏ విధంగా అయితే చెప్పారో ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకొని అనేక మందికి బోధించాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. నీతో నాతో కూడా ఎప్పుడు కూడా ఆయన ఉండాలని, యుగ సమాప్తి వరకు ఉంటానని ఆయన సెలవిస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.